బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుతున్నాను. నేను మిమ్మును ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కృతజ్ఞత చెల్లించండి. ఎందుకు తెలుసా? ఆయన దృష్టిలో నీవున్నావు, ఆయన దృష్టిలో నీ కుటుంబం ఉంది, ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనని ఎరిగిన వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు, ఆయన రాజ్యంలో స్థానం ఇస్తాడు. ఎవరినంటే ఆయన ఎరిగిన వారిని. దేవుని బిడ్డలారా, ఇదిగో అందుకే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగుదును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులు మీ పైన దృష్టి నిలపట్లేదేమో, మనుషులు మిమ్మల్ని ఎరగనట్టుగా ఉన్నారేమో, మనుషుల ద్వారా మనుషులు మిమ్మల్ని గుర్తించట్లేదేమో, మిమ్మల్ని అంటే హీనంగా మిమ్మల్ని తృణీకరిస్తూ ఉంటూ ఉన్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగుదును అంటున్నాడు. ఎందుకంటే ఆయన దృష్టి నీ పైన ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడంటే నువ్వు ఎదుర్కొంటున్న సమస్య తెలుసు, నీ గుండెలో ఉన్న బాధ తెలుసు, నువ్వు దేని కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావో తెలుసు. ఎందుకంటే మనం అడగక మునిపే తన రక్తాన్ని మనకిచ్చి నిత్య జీవంలోనికి మనల్ని వారసులుగా ఆయన చేసి ఆయన రాజ్యంలో మనల్ని నిలపాలని ప్రభు ఏ రీతిగా అయితే ఇష్టపడుతున్నాడో అదే విధంగా ఆయన ఎరిగిన వారి జీవితంలో దేవుడు వారి కష్టకాలములన్నిటిలో నుండి, వారి దుఃఖ దినములన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా మనుషుడు మంచి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక బలహీనుడైన వ్యక్తిని ఆ పలానా వ్యక్తి నాకు తెలుసు అంటే ఆ బలహీనుడు ఎంత బలం పొందుకుంటాడండి, ఎంతగా సంతోషపడతాడు. ఎందుకంటే అధికారంలో ఉన్న వ్యక్తి, బలవంతుడైన వ్యక్తి ఆ వ్యక్తి గురించి చెప్తే నా గురించే చెప్పాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు మీ పైన దృష్టి పెట్టకపోయినా మిమ్మల్ని తృణీకరిస్తున్నారేమో కొన్నిసార్లు, మీరు వాటిని చూసి వారిని చూసి మీరు భయపడకండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడంటే మీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. సమస్త విషయంలో ఆయన మీకు సహాయపడబోతున్నాడు. మీకు అసాధ్యంగా ఏదైతుందో వాటన్నిటినీ ఆయన సాధ్యపరచబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మీరు నేను మనము ఉండడానికి దేవుడు కృప చూపబోతున్నాడు. కనుక ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు, నా కుటుంబాన్ని ఎరిగి ఉన్నాడు అని ప్రభుకి కృతజ్ఞత చెల్లించండి. అందుకే చూడండి, జక్కయ్య చెట్టు మీదకి ఎక్కినప్పుడు జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదన్నప్పుడు జక్కయ్య దిగినప్పుడు రక్షణనిచ్చాడండి. అంటే ఆయన ఎరిగినప్పుడు వారి కుటుంబంలో రక్షణ కార్యాలు, గొప్ప కార్యాలు, మహత్కార్యాలు ప్రభు జరిగిస్తాడు. కనుక ఈ మాటను నమ్మి ప్రభుని స్తుతించండి. ప్రభువా, నన్ను నీవు ఎరిగి ఉన్నందుకు, మమ్మల్ని మీరు ఎరిగినందుకు, అయ్యా మీ దృష్టి మా పైన ఉంచినందుకు మీకు స్తోత్రం అని ప్రభుని గనపరచండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ మాట నమ్ముతున్నారో, అవునయ్యా మీరు ఎరిగి ఉన్న జనుల ధన్యులు, అయా నిత్యరాజ్యంలో మీరు స్థానం ఇచ్చే దేవుడు గనక ఎంతమంది నమ్ముతూ విశ్వసిస్తున్నారు నాయన, వారి జీవితంలో ఉన్న ప్రతి విధమైన కష్టాల నుండి అయా వారిని విడిపించి మీరు సహాయపడబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.